హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు సెకండ్ ఫేజ్కు సంబంధించి కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో పీడిఎఫ్ ఫైల్ ఉంది. ఆ పీడిఎఫ్ ఫైల్ కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెండో ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన ప్రతి విద్యార్థికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెండో ఫేజ్లో స్లైడింగ్లో వెళ్ళిన విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక రెండో ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు 10,600 రూపాయలు యూనివర్సిటీ ఫీజు చెల్లించి మీరు ఈ ఫేజ్ 2 అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కళాశాలలో మీ ఒరిజినల్ సర్టిఫికేట్సు మరియు 2 సెట్ల జిరాక్స్ కాపీసు, మీ పాస్పోర్ట్ సైజు ఫోటోలు, తర్వాత నీట్ అడ్మిట్ కార్డు, ముఖ్యంగా నీట్ అడ్మిట్ కార్డు హాల్ టికెట్ అన్నమాట, ఇవన్నీ తీసుకుని మీరు కళాశాలలో జాయిన్ కావచ్చు. అదేవిధంగా స్లైడింగ్లో అప్గ్రేడేషన్కి వెళ్ళిన విద్యార్థులు ఎటువంటి యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అలాట్మెంట్ లెటర్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఫేజ్ 1లో రిపోర్టింగ్ చేసిన కళాశాలలో కస్టోడియన్ లెటర్ ఇస్తారు. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆటోమేటిక్గా పాత కళాశాల నుండి కొత్త కళాశాలకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే మీరు అప్గ్రేడేషన్ వెళ్ళిన కళాశాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మీరు ఒక కస్టోడియన్ లెటర్ తీసుకుని ఆ యొక్క కొత్త కళాశాలలో మీరు జాయిన్ కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి మరొక సూచన ఏమంటే, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ గాన ఒకవేళ మీరు కస్టోడియన్ లెటర్తో పాటు ఇచ్చినట్లయితే వాటిని జాగ్రత్తగా తీసుకుని అప్గ్రేడేషన్ అయిన కళాశాలలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఏమాత్రం మిస్ అయినా కానీ మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఈ వీడియో ద్వారా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మొదటి ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన ప్రతి విద్యార్థి కూడా ఎటువంటి కంగారు లేకుండా మీ ఒరిజినల్ సర్టిఫికేట్సు, ఈ అలాట్మెంట్ లెటరు ఇవన్నీ తీసుకుని 15,000 రూపాయలు గవర్నమెంట్ కళాశాలలో ట్యూషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ప్రైవేట్ కళాశాలలో అయితే ఒక్కొక్క 16,500 రూపాయలు ట్యూషన్ ఫీజు అని గవర్నమెంట్ చెప్పింది. కానీ దాదాపు కూడా 1,80,000 వరకు ట్యూషన్ ఫీజు ఉంటుంది. అన్నీ కలిపి అన్నమాట. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, కంప్యూటర్ ఛార్జెస్, బిల్డింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి 1,80,000 ఉంటుంది. తర్వాత హాస్టల్ ఫీజు కూడా 1,20,000 నుండి 1,70,000 వరకు ఉంటుంది. మొత్తం కలిపి 3.5 లక్షల వరకు దాదాపు ఖర్చు అవుతుంది ప్రైవేట్ కళాశాలలో. కొన్ని కళాశాలలో అయితే ఇంకా కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ వచ్చిన విద్యార్థి మీరు డైరెక్ట్గా డబ్బులు తీసుకుని వెళ్ళేసి ఆ కళాశాలలో ఫోన్పే ద్వారా కానీ లేకపోతే డబ్బులు డీడీ ద్వారా కానీ మీరు కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. కాకపోతే ఈ కట్ ఆఫ్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ మినహా రెండో రౌండ్లో కట్ ఆఫ్ అనేది పెద్దగా తగ్గలేదు. 132 మంది విద్యార్థులు మాత్రమే అప్గ్రేడేషన్లో వెళ్ళినట్లు మనకి లిస్టు కూడా రిలీజ్ చేశారు. అది కూడా రిపోర్టింగ్ చేయని విద్యార్థులు మరియు ఫ్రీ ఎగ్జిట్ అయిన విద్యార్థులు అంటూ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిన్న రాత్రి రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. ఆ 132 మాత్రమే మొదటి రౌండ్ నుండి నాట్ రిపోర్టెడ్ లిస్టులో ఉన్నారు. కాబట్టి కట్ ఆఫ్ అయితే ఓపెన్ కేటగిరీలో అయితే ఒక 7 మార్కుల వరకు ఏయూ రీజన్లోను అటు ఎస్వీయూ రీజన్లోనూ తగ్గింది. ఓసీ కేటగిరీలో 601 మార్కు నుండి లీస్ట్ కట్ ఆఫ్ 593కు ఓసీ జనరల్ కేటగిరీలో కట్ ఆఫ్ తగ్గింది ఎస్వీయూ రీజన్లో. అటు ఏయూ రీజన్లో వచ్చేసి 615 నుండి 608 మార్కులకు కట్ ఆఫ్ తగ్గడం జరిగింది. ఇక బీసీ కేటగిరీలో అయితే ఆశాజనకంగా కట్ ఆఫ్ అనేది లేదు. అదే మార్కుకు కట్ ఆఫ్ ఉండటం, లేకపోతే 1 మార్కు కట్ ఆఫ్ తగ్గటం. బీసీ కేటగిరీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ 3 కేటగిరీలో కూడా 1 మార్కు లేకపోతే అదే కేటగిరీలో కట్ ఆఫ్ అయితే నిలవడం జరిగింది. ఒక బీసీడీ మాత్రం సేమ్ కేటగిరీలో ఏయూ రీజన్లోను మరియు ఎస్వీయూ రీజన్లో అయితే 1 మార్కు 2 మార్కులు తగ్గడం జరిగింది. ఎస్సీ కేటగిరీలో ముఖ్యంగా ఎస్సీ కేటగిరీలో 1 మార్కు తగ్గడం జరిగింది. ఏయూ రీజన్లో ఎస్సీ కేటగిరీలో కూడా 1 మార్కే కట్ ఆఫ్ తగ్గడం జరిగింది.
ఎస్టీ కేటగిరీలు 3 మార్కులు ఎస్వి రీజన్లో తగ్గడం జరిగింది. అక్కడ కూడా 3-4 మార్కులు కూడా ఏయూ రీజన్లో తగ్గడం జరిగింది. ఎటు పోయి వచ్చినా కానీ ఈ బీసీ విద్యార్థులకి ఎస్సీ విద్యార్థులకి తీవ్ర అన్యాయం జరిగిన మాట వాస్తవం. కటాఫ్ అయితే పూర్తిగా తగ్గకపోవటం వల్ల విద్యార్థులందరూ కూడా చాలా బాధపడుతుంటారు. వాళ్ళందరికీ కూడా 3 రౌండ్ కూడా ఉంది. 3 రౌండ్లు కూడా మరో 1 మార్కు 2 మార్కు తగ్గే అవకాశాలు ఉన్నాయి. నేను ఈరోజు ఉదయం చెప్పినట్లు పెద్దగా కటాఫ్ అయితే తగ్గే అవకాశాలు లేదు అని నేను ముందుగానే చెప్పడం జరిగింది. మనం మొదట చెప్పుకున్నట్టు ఓపెన్ కేటగిరీలో అయితే ఎస్వియు రీజన్లో 590 నుండి 95 మధ్యలో నిలుస్తుందని నేను మొదటి నుండి కూడా చెప్తున్నాను. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో మరో 2-3 మార్కులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అటు ఏయూ రీజన్లోనూ ఇట్లా ఎస్వియు రీజన్లో కూడా. ఇక ఈడబ్ల్యూఎస్ కేడర్లో ఓన్లీ గవర్నమెంట్ కళాశాలలో కాబట్టి 3 రౌండ్లు తగ్గే అవకాశాలు అయితే ఉండవు. ఇక ప్రైవేట్ కళాశాలలోనే మోపప్ రౌండ్కి సీట్ అలాట్మెంట్ ఉంటుంది కాబట్టి స్లైడింగ్ అనేది కూడా ఉండదు. ఇక బహుశా ఉండదు. ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ అందరికీ జరిగిపోయి ఉంటుంది కాబట్టి స్లైడింగ్ పెట్టుకొని ఉంటారు కాబట్టి స్లైడింగ్ అనేది కూడా ఒకసారి మాత్రమే స్లైడింగ్ అనేది ఇస్తారు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా సీట్ రానటువంటి విద్యార్థులు బాధపడకండి. మరో 1-2 మార్కులు కూడా కటాఫ్ తగ్గే అవకాశాలు మోపప్ రౌండ్కి ఉంటాయి. మీరు మోపప్ రౌండ్కి వెయిట్ చేయండి. ఇంకా 3-4 మార్కులు కానీ వేరియేషన్ ఉంటే మాత్రం మీరు లాంగ్ టర్మ్ కానీ లేదా ఆల్టర్నేటివ్ వేరే కోర్సులో జాయిన్ అవటం కానీ చేయండి అని ఈ వీడియో ద్వారా ప్రతి విద్యార్థికి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్లో కళాశాల వైజ్ సీట్ అలాట్మెంట్ను మీరు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోండి. కళాశాలకు వెళ్ళి జాగ్రత్తగా నేను చెప్పినట్లు రిపోర్టింగ్ చేయాలని 3వ తేదీ లోపల, అక్టోబర్ 3వ తేదీ లోపల ప్రతి ఒక్కరూ కూడా రిపోర్టింగ్ చేయవలసిందిగా ప్రతి విద్యార్థికి సీట్ వచ్చిన విద్యార్థికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.